ఎస్ మరి ఇప్పుడు ఫుల్ టు కంటెంట్ తో వచ్చేస్తున్నాను నా పెద్దనాన్న గాలిపడాలి సుధాకర్. ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడైపోయాడు. అందరు బాగున్నారా? ఇది అడగనీకి వచ్చినవారా? ఆహా బాగున్నారు. ఎందుకు అడిగానంటే ఇప్పుడు బాగుంటారు కదా. ఒకవేళ మీరు పోతే నా దగ్గరికి రావాలి కదా, అందుకే బాగున్నారని అడిగాను. అరే పిట్టల ధర వేషం వేసుకుని పిట్టల ధర కాదు ఇది, కాటి కాపరి. అది నువ్వు చెప్పుకునే ధర మాకు తెలియట్లేదు. ఒకప్పుడు ఎలా ఉండే అంటే చచ్చిపోతే ఒక మనిషి ఆ చచ్చిపోయిన ఇంట్లో నుంచి వచ్చి మనకు చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, మొబైల్స్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. అక్కడి నుంచి వాడు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి హలో ఎవరు రచన చచ్చిపోయాడా? రచన అంటే అదే పటాసులు చేస్తుంటాడు అతనే కదా. ఎప్పుడు చచ్చిపోయాడు? రాత్రా? సరే సరే తోగి పెడతాను లే. గుంత ఎంత ఉంటాడు బాగానే పొడుగుంటాడా? 3 అడుగులా 3 అడుగులా 3 అడుగులో ఉంటాడు వాడు. కానీ 30 వండర్స్ చెప్తాడు. నువ్వేం చెప్తావురా? అవును వాడిని ఫోటో పంపిస్తా వాట్సాప్ లో. ఆ ఫోన్ లో వాట్సాప్ రాదు. నీ నోట్ల మన 2 పెదనాన్న మన దగ్గర ఈ ఫోన్ ఉన్నది, నాకు వాట్సాప్ చేస్తే నేను చూపిస్తా. అయితే ఆమె ఆల్రెడీ వచ్చిన శవమా? నేను పెద్దనాన్న కూతుర్ని. ఓ కౌంటర్ నీదేనా? శవాలు వస్తుంటే మీ వెల్కమ్ బ్యాచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ డ్రింక్ సార్. పెద్దనాన్న మన పవిత్రమైన ప్రొఫెషన్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. నీ ప్రొఫెషన్ కాదు, ఆవిడ చేసే పని మోడలింగ్ చేస్తుంది శ్మశానంలో. అమ్మ పూడి చేశాను మట్టి తీసుకురా అంటే ఎస్ పెదనాన్న. ఇంత సరిపోతున్నా పెదనాన్న? ఇక్కడ తీసుకురా. ఓకే పెదనాన్న. వీళ్ళు అసలు అప్డేట్ అయ్యి లేరు. శవాన్ని తగలబెట్టేటప్పుడు అయ్యో పోతున్నాడా? నా కూతురు చూసావా, శవం ముందులో హ్యాపీగా పంపించాలని వాని ఆత్మ శాంతి చెల్లి డాన్స్ చేస్తుంది. అలా డాన్స్ చేయట్లేదు, అలా శవం ముందు పడిన చిల్లర ఏరుకుంటుంది కదా. నా కూతురికి అంత కర్మ పట్టలేదురా. నా కూతుర్ని బంగారులాగా పెంచుతున్నా. అరే నీ కూతురు ఎట్లయితుందిరా? నీ కలర్ రాలేదు. నేను కూతుర్నే, నేను మేకప్ వేసుకున్నా ఆయన వేసుకోవట్లేదు అంతే. అంతే ఎట్లా? అరే పెదనాన్న ఎట్లయితారో నానవ్వాలి కదా. పెద్దనాన్న అగో శవం వస్తుంది చూడు. శవం వచ్చింది. శవం రాదు, దాన్ని ఎత్తుకొస్తారు. మాటలే దామ్మా ఎత్తుకుడదా. అయితే ఈ అమ్మాయి చచ్చిపోయింది, బాగున్నది. ఈ అమ్మాయి తరపు బంధువులు కూడా లేరు ఏడవడానికి. కాటి కాపరిని కదా ఏడవమని డబ్బులు ఇచ్చిర్రు. ఏం పేరు కొడుకని పేరు? పెద్దనాన్న చచ్చిపోయిన శవంనే లేపి నీ పేరేందని అడుగుతారా? ఏం పేరు? శ్రావణి. శ్రావణి మామూలుది కాదు, పక్క అంతే, పక్క అంతే. శవం దగ్గర ఏడుతున్నా జాతకం చెప్తున్నా. ఇప్పుడు శ్రావణి పూరు అనాథ సేవ అన్నట్టు వచ్చి తీసుకొచ్చిండ్రు, నాకు పడేసిండ్రు, కానీ ఏడవమని చెప్పిండ్రు. శ్రావణి నన్ను మోసం చేసిపోతుంది కదా శ్రావణి. నీ దెబ్బకి శవమే లేచి పారిపోయిందిరా. ఒక మనిషి చచ్చిపోతే నా పాటతో లేపి పంపించి, అలాంటి మంచి గుణ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. నీ బొంద పెద్దనాన్న, మన బిజినెస్ ఇది. లేక లేక ఒక శవం వచ్చింది, డబ్బులు వస్తాయని అనుకుంటే దాన్ని కూడా పంపించేస్తున్నావు. లేదు కంగారు పడకమ్మా, ఇప్పుడు వచ్చే సవాలు మామూలు సవాలు కాదు. నువ్వు కూర్చో. అయితే నాకు ఫోన్ వచ్చిందండి, శ్రీముఖి అంట. పెద్దనాన్న నన్ను చంపిస్తావా? ఒక నిమిషం, శ్రీముఖి అంటే నువ్వు కాదు, యాంకర్ శ్రీముఖి. పటాస్ లో అదే బాగా అల్లరి చేస్తారు, నవ్వుతుంది అదే కదా. అరే ఎట్లా చచ్చిపోయిందంటే ఏమో ఎక్కువ నవ్వి పోయిందంటే ఉన్నకానే. చుట్టాలు ఎవరో ఫోన్ చేశారు, బొందదోగమన్నారు. బొందదోగిన ఎంత ఉండాలని చెప్పిన 6 అడుగులు అని చెప్పారు. 6 అడుగులు కదా అని తోగి పెట్టిన. బొందర ఉడతాం అంటే పటపా పటపా పట్టు పటపా. ఎందుకు పటపా అని చూసి హీరో చూస్తే ఒరే శ్రీముఖి ఇది ఓకే, కానీ ఇది ఎక్కువ. నేనేం చేసిన గుంతదోగు అంటే ఇది దోగి పెట్టా. ఇది చెప్పలే నా కొడుకులు.
తీసుకొచ్చి పడుకోబెడితే పిల్ల ఇట్లా మాడుతున్నా సాయంత్రం వరకు అక్కడే ఉన్నా. మళ్ళా ఫోన్ వస్తే ఎవరో రవి అంటే యాంకర్ రవి పటాస్తో శ్రీముఖి పక్కన ఊకే శ్రీముఖిని కొట్టాల్సిన పట్ట అని వాడు చచ్చిపోయినంటే నాకు బాగైంది అనుకున్నా కొడుకుని. జీవులో కూడా డీజిల్ వస్తే పైసలు అయితే అని దొబ్బుకుంటూ వచ్చి లేకాడు కదా ఎక్కికెళ్ళి పాటలు చుక్కల్లో కెక్కినాడు రవిగాడు ఎవరికి ఎప్పటికీ పైసలీనాడు శ్రీముఖి ఇద్దరు ఫ్రెండ్సే కదా, క్లోజ్ ఫ్రెండ్స్ కదా. పక్కనే గుంత దూకితే దూరం పోతాడు శవం, దూరం పోతా. మళ్ళీ పట్టుకొచ్చి మెల్లె గుంతలో వడబెట్ట. ఇక రవి కంకణమైంది, శ్రీముఖి కంకణం. 7:30కు ఇంకో ఫోన్ వచ్చింది, వాడు రచ్చరావు చచ్చిపోయినట్టమ్మా. అంత పెద్ద పటాసు ఇట్టి చేసిన రచ్చరావు కూడా చచ్చిపోతే ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ ఉంది, మొత్తం అందరూ వచ్చి రచ్చరావు చచ్చిపోయినా. గుంతట్లో దూకమని రచ్చరావు అంటే అందరికి మామూలుగా ఇట్లా దూకుతారు, కానీ వీడి టమాడుకున్నాడు ఎందుకు నాకు అర్థం కాదమ్మా. ఎవడన్నా గుంతకి ఇట్లా దోగుతాడు గిట్లా దోగడం ఏంటి నాకు అర్థం కాదు. ముగ్గురు పూడ్చిన ఆనే కూర్చున్నా, రాత్రి ఒక్కని కూర్చుంటే కుక్కలు నక్కలు పుంగులు ఇవన్నీ రకరకాల అరుస్తున్నాయి రాత్రి. నాకు భయమైంది. బొంద మీద సీముకొచ్చి కూర్చున్నది, వచ్చి పటాస్ పుల్టు బిందాస్ యాంకర్ రవి ఆడు కూడా లేచాడు పైకి. శ్రీముఖి నన్ను తొక్కకే నీకు పుణ్యం ఉంటుంది. వీడు రచ్చరవి కూడా లేచిండు, వాడు కూడా లేచి వాడు కూర్చో వాడు దయ్యమైండు. నాకు భయమైంది. వాడేమంటారు తెలుసా, చేస్తున్నా సలాం